ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో సజావుగా జరిగేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రెగ్యులర్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలతో పాటు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై డిఆర్ఓ జె వెంకట్రావు, రెవెన్యూ పాఠశాల విద్య, ఓపెన్ స్కూల్ సొసైటీ, పోస్టల్, జిల్లా పరిషత్, పోలీస్, ట్రెజరీ, రవాణా, విద్యుత్, వైద్య, ఆరోగ్యం, ఆర్టీసీ, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాలు, పరీక్ష పత్రాల స్టోరేజ్ పాయింట్లు, పోలీస్ బందోబస్తు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై ఈ సందర్భంగా ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి మార్చి 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో 28,963 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ప్రశ్నపత్రాల స్టోరేజ్ నిమిత్తం 25 పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మార్చి 17 నుంచి 28 వరకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే 10వ తరగతి ఓపెన్ ఎస్ఎస్సీ పరీక్షలు, మార్చి 3 నుంచి 15 వరకు ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని డిఆర్ఓ తెలిపారు. ఈ పరీక్షలు అన్ని జిల్లాల్లో సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమని చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ జేఎన్వి భాస్కర్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, డిప్యూటీ జెడ్పీ సీఈఓ రామ్మోహన్, డీటీసీ కె శ్రీధర్, పోస్టల్ పీఆర్ఐపీ కె ప్రసాదరావు, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వి రాజశేఖర్, డీసీఈబీ సెక్రటరీ ఎం వెంకట్రావు, ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారి పి సాయి వెంకటరమణ, ఇతర అధికారులు తదితరులు హాజరయ్యారు.